క్రికెట్ మ్యాచ్లో ఇండియా గెలిచిందని ఆనందపడాలా, ప్రజలు రోడ్ల మీద వచ్చి ఇలా చిందులేస్తురాని బాధపడాలా. ఒక రోడ్డు మీదకి వస్తే ట్రాఫిక్ జామ్ అయితే ఏ సిచ్యువేషన్లో ఎవరెవరు ఇబ్బందులు ఫేస్ చేస్తారో తెలియదు. సో గాయ్స్, ఎవరైనా మీలో ఎవరైనా ఉంటే అది ఎలాంటిదో ఎలాంటి మాటనో కామెంట్ చేయండి. ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, నాకు ఇండియా గెలిచినందుకు ఆనందమే. కానీ రోడ్ల మీద ఒక 5 నిమిషాలు చేస్తే ఏం కాదు, కానీ మొత్తానికి రోడ్ల మీదనే గంటలు తరబడి పబ్లిక్కి ఇబ్బంది కలుగజేసి ఇబ్బందులను ఫేస్ చేస్తారు. కాబట్టి పబ్లిక్లో మనం కూడా దాంట్లో మనం ఒకరం కాబట్టి మన బాధ్యతగా మనం ఆలోచిస్తే ఎంత బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఎంతోమంది క్రౌడ్తో చాలా ఇబ్బంది, మొత్తం ట్రాఫిక్ జామ్ అయినా అసలు మనం పబ్లిక్లో మనం ఒకరమన్న సంగతి మర్చిపోయి తాగి చిందులేసుడు ఆనందాన్ని వ్యక్తం చేయడం తప్పులేదు. ఆ ఆనందాన్ని నలుగురికి సహాయం చేయడంలో ఆనందాన్ని చూపించాలి. ఇండియా గెలిచిందని చెప్పి ఎంతోమందిని ఆదుకోవడంలో, అది కాక పబ్లిక్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా తన ఆనందాన్ని తను ఎంత తాగినా తన సోలోగా ఎక్కడో ఒక చోట ఎవ్వరు లేని పబ్లిక్కి ఎక్కడైతే ఇబ్బంది కాకుండా ఉంటుందో అట్లాంటి క్రౌడ్ లేని చోట ఎంజాయ్ చేస్తే ఎంత బాగుంటుంది. ఇంత మంచి ఆనందాన్ని రోడ్లపైన ట్రాఫిక్ జామ్ అయ్యి ఎన్నెన్నో సిచ్యువేషన్స్, కొన్ని వెహికల్స్ అర్జెంట్ వెళ్ళాల్సిన సిచ్యువేషన్లు ఉంటాయి చాలామందికి. ఇలా ఇబ్బందిని క్రియేటివేట్ చేయడం, మనం పబ్లిక్లో మనం ఒకరం, మనలాంటి వాళ్ళు ఎంతోమంది ఇబ్బందులు పడతారని గ్రహించి ఇలాంటివి చేయకుండా ఉంటే బాగుంటుంది. కాకపోతే నెక్స్ట్ వీడియోలో హైలైట్ ఏంటంటే, ఇంత క్రౌడ్ని పోలీసులు వచ్చిన తర్వాత జస్ట్ 10 minutesలో ఆల్ ఆఫ్ పీపుల్స్ వెళ్ళిపోయినారు. ఏ గొడవ లేకుండా, ఏ రష్ చేయకుండా. అది మాత్రం నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఖచ్చితంగా మీరైతే ఎవ్వరు దీని గురించి ఎలాంటి మిస్ కాకుండా ఖచ్చితంగా చూడండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేసినా చేయకుండా పర్వాలేదు, కానీ నేను మాట్లాడుతున్న నా కోసం ఒక లైక్ మాత్రం చేయండి. ఇలాంటి క్రౌడ్ని ఏ విధంగా ఒక 10 నిమిషాలు ఎలా వెళ్ళగొట్టారో నేనైతే నెక్స్ట్ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది. మన వీడియో కనుక నచ్చినట్లయితే మన స్టైల్ మా ఛానల్ నుంచి ప్రతి ఒక్కరు చూడండి, ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోలు నేను మంచిగా మాట్లాడి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దాంట్లో మంచి చెడు మీరు గ్రహించి మీరు కామెంట్ చేయడం ద్వారా, ఆ కామెంట్ని చదవడం ద్వారా ఇంకా మన ఛానల్ అయితే ముందుకెళ్తుంది. థ్యాంక్ యూ గైస్. మనకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా చేతులెత్తి నమస్కరిస్తాను. థ్యాంక్ యూ గైస్. జై హింద్, జై ఇండియా.